ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదములు చెందుకొస్తున్నాం. మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి. మేము నమ్ముకుని ఉన్న మా ప్రియమైన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకు వస్తున్నాం. చదువుకునే లేఖన మా ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెల్లడి ఎగుడుతున్న వెలుగు మాలో తీసుకొని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమయకు నడిపించు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను వీడనాడ ఉద్దేశించను. రహస్యముగా ఆమెను వీడనాడ ఉద్దేశించను. మనము క్రిస్మస్ రహస్యాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని యోసేపు రహస్యపు ఆలోచనలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. జ్యోతిర్మయుడైన యేసు మానవ మాతృడిగా జన్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. సర్వలోకములో యవనస్తులైనటువంటి కన్యకలు దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రకటించినటువంటి లేఖనములు నెరవేర్చడానికి యవన కన్యకలు ఆయన ప్రభు సర్వలోక సృష్టికర్తైన దేవుడు భూలోకంలో జన్మించడానికి ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడని ప్రతి ఒక్కరు కూడా భక్తి విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో, సహవాసంలో వారు సిద్ధపడుతూ వచ్చినారు. ప్రపంచమంతట్లో సిద్ధపడుతూ వచ్చినారు. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి కన్యకలలో, యవనస్తులలో మరియ యోసేపులు మాత్రము దేవుని దృష్టికి యోగ్యులుగా కనబడ్డారు. ఆకాశ మహాకాశములు పట్టదాన్ని దేవుడు ఆ మానవుడుగా, రక్షకుడుగా యేసు అన్నావున భూలోకంలో జన్మించాలి అని అంటే ఎంత ఆశ్చర్యకరముగా ఉంటుంది. వీటన్నిటిలో కూడా మరియు యోసేపులను ఏర్పాటు చేసుకున్నాడు. మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు దైవ కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరియ దైవ కార్యములు నెరవేర్చడానికి యోగ్యురాలుగా ప్రభు దృష్టిలో కనబడింది. ఇక్కడ చూస్తాము, దైవ కార్యాన్ని జరిగించనుద్దేశించినప్పుడు మరియ దైవ కార్య నెరవేర్పులో సాధనమైంది. దైవ కార్యను నెరవేర్చులో సాధనమైంది అంటే ఈనాడు మనం ఎలాగున్నాం? దైవ కార్యాన్ని నెరవేర్పులో సాధనగా ఉంటున్నామా? చూడండి, యోసేపు నీతిమంతుడని మనము వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడైనప్పటికీ కూడా ఆ నీతిమంతుడు తన వాస్తవం ఇదే, నీతిమంతుడే. కానీ ప్రవక్తలు చెప్పిన మాటను ఆయన గ్రహించకపోవడము, దానిపైన తన దృష్టి కాన్సన్ట్రేట్
ఆ ప్రవక్తల మాట పైన ఉంచకపోవడము. ఆ తర్వాత యోసేపు మనం ఇదివరకు చూసిన రీతిగా ప్రధానమంత్రి చేయబడింది, భర్త అని డిక్లేర్ చేయబడ్డాయి. ప్రధానం చేయబడినప్పటికీ వారి ఇరువుల్లో సంతోషం కలలేదు. అన్నిటికంటే ముఖ్యంగా యోసేపులో సంతోషం లేదు. ఎందుకు చెప్పండి? యోసేపులో ప్రదానం చేయబడిన తర్వాత సంతోషం ఉండాల, ఉన్నదా? తన యోసేపులో అనేక అనుమానాలు గూడు కట్టుకున్నాయి. దేవుని ఆలయముగా ఉన్న తన హృదయంలో నీతిమంతుగా ఉన్నటువంటి యోసేపులో ఇప్పుడేమో కానీ అనేక అనుమానాలు గూడు కట్టుకున్నవి. ఇంతవరకు దేవుని నిలయముగా ఉన్న యోసేపు హృదయము ఈ అనుమానాల చేత, అవమానము చేత దేవునికి దూరం కావడం చూస్తున్నాం. సమీపస్తులు కానే నాకు వాదులుగా దేవునికి లోపల ఆత్మీయత దిగజారిపోయే స్థితికి కనబడుతూ ఉన్నది. ఇది దేవుని చిత్తానికి ప్రతికూలం. దేవుడైతే ఏర్పాటు చేసుకున్నాడు, కానీ దేవుని ఆత్మకు వ్యతిరేకంగా తాను తలస్తూ యోచించి క్రియ చేస్తూ కొనసాగిస్తున్నాడు. యోసేపు హృదయంలో మరి మనం ఇదివరకు చూసిన రీతిగా అవమానం ఒకటి, అనుమానం ఒకటి. అవునా? అవమానం ఒకటి, అనుమానం ఒకటి. ఈ నెల ఈ రెండు కొనసాగుతూ ఉండగా చివరికి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఏంటంటే, నీతిమంతుడైన యోసేపు మరియతో ప్రదానం చేయబడింది ఎవరు కాదనలేదు. వారు ఏకము కాలేదు. ఏకము కాకముందు మరియా గర్భము ధరించడము, లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా, ఎంత పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తి కూడా, దైవ సేవకులు సైతము, సంఘము సైతము, పెద్దలు సైతము కూడా నమ్మశక్యము కాని క్రియ మరిలో కనబడుతూ ఉన్నది. అది ఆ తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసుకున్న సంగతి వారి దృష్టిలో ఏమాత్రం ముందుకు రావడం లేదు. కానీ లోకరీతిగా పైపైన ఆలోచిస్తూ వస్తున్నాడు. ఈ విషయాలు పైపైన ఆలోచిస్తూ ఇందులోని దైవ చిత్తాన్ని, దేవుని ఏర్పాటును ఏమాత్రమును ఇది దేవుని ఏర్పాటు అని గ్రహించడం లేదు. ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు యోసేపు నీతిమంతుడని వ్రాయబడింది వాస్తవమే, కానీ నీతిమంతుడయుండి మరియను అవమానపరచనొల్లక ఆమెను ఏం చేయాలా? విడనాడాలి. కానీ ఒకటి మర్చిపోతున్నాడు. ఒకవేళ మరియను యోసేపు విడిచిపెట్టినట్లయితే ప్రవక్తలు ప్రవచించిన మాట ఏమి కావాలా? ప్రవక్తల నెరవేర్పు ఏమి కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆల్రెడీ డిక్లేర్ చేసి మరి తన దూత ద్వారా మరియలు ఏర్పాటు చేయబడి మరితో మాట్లాడి ఇవన్నీ సంగతి ఇలా ఉండడం కూడా ఇప్పుడు లోకం ఏమనుకుంటుంది? ఒకవేళ యోసేపు రహస్యముగా ఇడిచిపెట్టినట్లయితే మరి విషయం ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచిస్తారు చెప్పండి చూద్దాం. పుట్టబోయే శిశువు యోగ్యుడా కాదా అనే సంగతి ఎంతో దేవుని విరుద్ధముగా ప్రవర్తించే తలంపు ఇది. ఆమెలో లోకంలో అనుమానిస్తుంది. భర్తతో ఏకము కాకముందు గర్భము ధరించింది వాస్తవమే. ఆమె ఎంత భయంకర పాపియో అన్నట్టు ఆలోచిస్తారు. ఎంత భయంకరమైన పాపియో. ఆ భయంకరమైన పాపి అయితే సృష్టికర్తని దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకుంటాడా? చెప్పండి. భయంకరమైన పాపి, పరిశుద్ధులుగా యవనస్తులైన బిడ్డలు కనిపెడుతూ ప్రార్థన ఆరాధనలు కొరకు ఆయన జన్మ కొరకు కనిపెడుతుండగా మరి ఆ మహాదేవుడు, పరిశుద్ధుడైన దేవుడు,
పాపాత్మురాలను ఏర్పాటు చేసుకుంటాడా? ఎన్ని రకాలుగా చూడండి ఎంత ఉందంటే, ఈమె ఎంత భయంకరమైన పాపియో గమనించు అంటూ హృదయమును గాయపరచు మాటలు లోకస్తులు ఎన్నో అంటుకుంటారు. విశ్వాసులే కాదు, లోకస్తులు ఎంతో తలుస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో మరి భయంకర ఇంటిలో భర్త అవమానించిన భరించగలదా? లేకపోతే ఒక ఆమెను అనుమానించి విడిచిపెట్టినట్లయితే అది ఎంతో భయంకరమైన పరిస్థితికి ఏర్పడుతుంది. అందుకొరకు యోసేపు దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా తలంచుతున్న తలంపును హృదయం యొక్క ఆంతరం ఎరిగినటువంటి ఆ దేవుడు యోసేపునకు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? మరియతో ఏ దూతనైతే మాట్లాడిందో అదే దూత యోసేపు యొద్దకు వెళ్ళి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అవునంటారా లేదా? చూడండి, చదవండి 19 నుంచి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఏ ఆలోచనలు ఉన్నాడు? అది దేవుడికి హృదయం కాంతని వెళ్ళిన దేవుడు కనుక దాన్ని తెలుసుకున్నాడు కనుక ఇప్పుడేమంటాడు? ఇది ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. చాలు, ఇక్కడ చూడండి. ఎప్పుడైతే దేవుని దూత తనతో మాట్లాడుతూ వచ్చిందో తనలో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. అవమానము, అనుమానము, ఈ దేవుని కృతమైన తలంచి గూడు కట్టుకున్నటువంటి రహస్యాలన్నీ కూడా ఏమైపోయాయి? వెళ్ళిపోయాయి వెంటనే. అది 100కి 100 నమ్మినాడు. నీతిమంతుడు గనక దేవుని వాక్యాన్ని విని విధేయత చూపించి లోబడి సంతోషముగా తను చేర్చుకోవడానికి వెనుకాడలేదు. ఈ దినాల్లో మన స్థితి ఎలాగుంటుంది ఒక్కసారి ఆలోచిస్తే, యోసేపు మరియలను దృష్టిలో పెట్టుకొని ఆ యోసేపు లాంటి తలంపులతో కొనసాగుతున్న మన జీవితము దేవుడే స్వయంగా తన సేవకుల ద్వారా, తన ప్రజల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడినప్పుడు మన స్వభావం ఎలాగుంటుంది? మార్చబడుతుందా? అదే లోపల అదే కొనసాగిస్తుంటామా? చెప్పండి, ఒక్కసారి చెప్పండి, చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. యోసేపు ఎంత నీతిమంతుడిగా పేరు పొందినను అతనిలో ఆలోచన దైవ చిత్తాన్ని ఎరగకున్నది. అవునా? దైవ చిత్తాన్ని రహస్యముగా ఆమెకు తెలియకుండానే, ఆమె చెప్పకుండానే చాటుగా విడిచిపెట్టడం జరుగుతుంది అనుకుంటున్నాడు. ప్రధానం కావడం వాస్తవమే. యోసేపు మరియ భర్తని డిక్లేర్ చేయబడింది. మరియ చేర్చుకున్న ఆమెతో కలిసి జీవించవలసిన వాడు ఇప్పుడేమైంది? ఆమె క్షేమం కోరదైన వాడు. అసలు ఆమెను మరి ఆమె కొరకు జీవించవలసిన వాడు. అందుకనే మరియ భర్త వాక్యంలో వ్రాయబడింది ఏంటంటే, భరించవలసిన వాడు భర్త గనుక మరియను అవమానపరచనొల్లక రహస్యముగా విడిచిపెట్టాలని ఉద్దేశించినాడు. ఇది కూడని పని, ఇది జరగకూడదు. ఆలోచన ఎంత గొప్ప ఆలోచన! ఇక్కడ అంటాడు, యోసేపు హృదయం ఎన్నో ఆలోచనతో నిండి ఉంది. మరియతో తనతో ప్రధానం జరిగిందనే సంతోషం ఆయన హృదయంలో ఒక ఆవగిందంతా కూడా లేదు. అయితే ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, యోసేపు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా 20వ వచనం చదవండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చూడండి ఏమంటాడు?
అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఆ దావీదు కుమారుడైన యోసేపు, ఆ నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆ. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుడు అది క్లియర్ చేసిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ? ఒక సంగతి మీకు, ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తాను. ఏంటంటే, ఈ ఆలోచన తన వ్యక్తిగత జీవితమే కాదు, సంఘాలలో, పరిశుద్ధులలో, సేవకులలో, పెద్దలలో ఈ ఈ ఈ ఇదేమి కొనసాగిస్తుంది ఈ దినాల్లో. ఇక్కడ ఏమంటాడు? నేటి సంఘాల్లో, సహవాసంలో కూడా ఈ సంగతి మనం చూస్తాం. ఏంటంటే, జీవము కలిగిన దేవుని సంఘాలు అని పిలువబడుతున్న సంఘాల్లో, విశ్వాసుల్లో, కాపరుల్లో, సేవకుల్లో, సంఘ నాయకుల్లో, మరి నాయకురాళ్లలో కూడా మరి ఇలా అందరిలోని ఈ అనుమానము, అవమానం అనే భయంకరమైన క్రియలు, కార్యములు, దైవ లక్షణాలు సంఘాల్లో కొనసాగిస్తూ ఉన్నట్టుగా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. యోసేపు మరలో కాదు, సంఘాల్లో, విశ్వాసుల్లో కూడా ఈ కార్యం కొనసాగిస్తున్నట్టుగా చూస్తాం. స్వార్థ సేవను ఏం చేస్తున్నారు? స్వార్థ సేవను కుంటుపట్టిస్తున్నారు. పరిచయం చేయడానికి వెనకాడుతున్నారు, సాక్ష్యం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. ఇంకేమంటారు? దైవజనులు జీవించున్న వారిలో ఈ స్థితి కనబడుతున్నది అంటారు. ఆత్మీయత ఉన్న వారందరిలో కూడా ఈ మాట చెప్తూ వస్తున్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది, కానీ ఎప్పుడు అది నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అది వాస్తవం. సంఘాల్లో ఈ దినాల్లో దేవుని పరిశుద్ధులు అనుకున్న వారి దగ్గర కూడా ఇది ఎంతగానో భయంకరమైన కార్యం జరుగుతూ కొనసాగిస్తూ ఉన్నది. ఎందుకనగా ఇతడు ఎదుర్కొన్న అవమానములు, మాటలు అతని స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఆయనకు ప్రియమైన వారు ఉంటారు. అది మేలు కొరక, కీడు కొరక, దైవ చిత్తానికి ప్రతికూలంగా మాట్లాడి ముందుగానే అవమానము, అనుమానంతో ఉన్నటువంటి హృదయాన్ని, పాపం యోసేపు ఇంత పిచ్చివాడైపోయాడా, అయ్యో ఇంత అమాయకుడు అయిపోయినాడా అంటే ఎట్లుంటుంది? ఇంకా ఇంకెట్లు చూడండి ఎట్లుంటుందా. ఆత్మీయత లేనటువంటి జీవితాల్లో ఇలాంటి కొనసాగిస్తూ సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు సంఘాల్లో. విన్నారా? దేవుని సేవకులకు సైతం కూడా ఎవరిని కూడా నమ్మడానికి వీలు. కనుక మరో విషయం, దేవుడు సర్వ మానవాళ్ళని ముందుగానే చెప్పాడు. ఆయన దేవుని చేత ఏర్పరచబడిందని మీకు ముందుగానే చెప్పినాను. మరియలో యేసు జన్మించాడు, కానీ మరియ అంటే ఇరువురి సంబంధం ద్వారా పుట్టబోయే కుమారుడు కాడని మనం తెలుసుకున్నాం. మత్తయి 1:16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. చూడండి, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు. చూడండి, ఇక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అవునా? ఆమె యందు క్రీస్తు అనబడు యేసు పుట్టెను. అవునా? కనుక ఈ విషయంలో దేవుడే స్వయముగా పరిశుద్ధాత్మ ద్వారా భూలోకంలోకి రానై ఉన్నాడు. కనుక అట్టు ఏర్పాటు చేసుకొని ఆయన ఏం చేసినాడు? ఆ మహాదేవి భూలోకంలో జన్మించినట్టుగా మనం చూస్తాం. కనుక యోసేపు మరియను అవమానపరచ, కానీ ఆమెను గురించి ఆలోచిస్తున్నాడు. నేను పురుషుని ఏమంటాడు? పురుషుని. అలాగైతే ఈ అవమానం భరించగలను, కానీ మరియ విషయం ఏమిటి? ఈ అవమాన పరిస్థితి ఆమె ఎట్లు దిగజారిపోతుంది, ఎట్లు ఆత్మీయంగా తాను తన విషయం ఆమె పట్ల తనకున్న ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇదివరకు అనుమానించాడు, ఇప్పుడు తన ప్రేమను కనపరుస్తాడు. అదేమిటంటే
ఆమెను అవమానపరచనల్లని వాడిగా ఉండడము. ఈ మాటలు మరియ మీద యోసేపుకున్న ప్రేమకు చూపిస్తాను చూడండి. మంచి మనస్సు కనపరుచున్నాడు. ఏంటంటే, ఒకటి, వీటిని ఆత్మీయ జ్ఞానముతో ఆలోచించినట్లయితే, ధ్యానించినట్లయితే అతనిలో 3 మంచి లక్షణాలు ఆ అమ్మాయి మీద ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకటి, మరియ మీద కటాక్షము. రెండవది, దయాగుణము. మూడవది, ప్రేమను కోరుకుంటున్నాడు. ప్రేమను. ఎందుకంటే ఈ 3 లేనట్లయితే ఆమెను చేర్చుకునేవాడు కాదు. కనుక ఈ లక్షణాలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినాడో, తాను గత దినాల్లో ఉన్నటువంటి మరి అనుమానము, మరి అవమానకరమైనటువంటి మరి ఆ గూడు కట్టుకొని కొనసాగిస్తున్న జీవితాన్ని అంతవరకు ఆ విధంగా జీవిస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే దేవుని దూత మాట్లాడుతూ వచ్చినాడో, వెంటనే 100కి 100 రూపాయలు నమ్మాడు. వాటన్నిటికీ వదిలిపెట్టాడు. దేవుడు చెప్పింది చేయడానికి సిద్ధమయ్యాడు. తర్వాత వారిద్దరు కూడా సంతోషముగా కలిసి ఉండేలాగా చూసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజాసంఖ్య రాయాల. ఎక్కడ రాయాలా? వీళ్ళు మరియా యోసేపులు యూదులు అనే సంగతి మనకు బాగా తెలుసు. అయితే వారి స్వగ్రామమైన బెత్లెహేములో జన్మించాలని దేవుని వాక్యము, లేఖనము రాయబడి ఉన్నది. ఆ విధంగా రాయబడినప్పుడు వారు ఇప్పుడు మరి 9వ మాసం మరియకు ఉన్నప్పుడు, మరి అప్పుడు ఎక్కడున్నది? నజరేతులో ఉన్నది. నజరేతు నుంచి వారు తిరిగి బెత్లెహేముకి వెళ్ళాలంటే దేవుడు ఏం చేసినాడు? ఐగుప్తు రాజైనటువంటి ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. లూకాసు 2వ అధ్యాయం 1వ వచనం. చదవండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన చూసాం. ఏం చేసినాడు? ప్రజాసంఖ్య రాయడానికి దేవుడు అప్పుడు ఐగుప్తును ఎవరైనా కైసరు ఔగుస్తు ఆ రాజును వాడుకున్నాడు. తర్వాత అప్పుడు ఎప్పుడైతే అనౌన్స్ చేసినారో ఎవరి గ్రామానికి వారు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు తన చిత్తాన్ని పూర్తి చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకొరకే ఎప్పుడైనా సరే దేవుడు ఫైనల్ డిసిషన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని పిల్లలముగా, పరిశుద్ధులముగా, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన మనము ఏదైతే దేవుని విరుద్ధంగా తలంచి యోచించి క్రియ చేస్తూ వస్తున్నామో, దేవుడు మనతో మాట్లాడుతున్న వెంటనే మనం ఇదివరకు తెలియక చేసిన పొరపాట్లను వెంటనే సరి చేసుకోగలుగుతామా? సరి చేసుకోకపోతే మన జీవితము ఎంత దేవుని వాక్యాన్ని నమ్మలేని జీవితాన్ని కొనసాగుతున్న మనము నిత్య శిక్షకు పాత్రం అవుతాం. కనుక ఆ దేవుడైన ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యోసేపు వలె మళ్ళీ తిరిగి వారి కలుసుకొని సంతోషముగా మరి వారు బెత్లెహేముకి వెళ్ళినట్టుగా, అక్కడ మరి యేసు జన్మించినట్టుగా మనం చూస్తాం. కనుక మన జీవితంలో దేవుని లేఖనములు చక్కగా నెరవేరుతున్నట్టుగా మనం చూస్తాం. అనేకులు ఏం చెప్తున్నారంటే, యోసేపు మరి విషయంలో ఆలోచిస్తూ నానా రకాలుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని జిల్లాలు చూసే మీరు ఈ దినాల్లో మనం చూస్తున్నాము. ఇదివరకు ఈ దినాలు లేకుండా ఈ దినాలు ఈ సంవత్సరంలో మనకు చాలా సంగతులు చూస్తున్నాం. అన్ని జనులు క్రైస్తవులను మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అనేకులను చంపడము, మందిరాలు కూల్చివేయడము, మరి చెరసాలు వేయడము, వారిని పోలీస్ స్టేషన్, కోర్టు కేసులు ఇవన్నీ చేయడానికి కారణమైనటువంటి పరిస్థితిలో దేవుడు ఎందరైతే ఆర్గ్యుమెంట్ చేస్తూ ప్రతికూలంగా మాట్లాడుతూ వచ్చినారో ఆ వ్యక్తులే ప్రభువును రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించి ఆయన నిజమైన దేవుడిని ప్రకటిస్తూ కొనసాగిస్తున్నారు. ఈ సంభవం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోకపోతే, అంటే ప్రతికూల పరిస్థితులు వారు చూడకపోతే ఆయన నిజమైన దేవుడని నమ్మేవారు కాదు. కనుక అది రావడం మనకు మేలు కొరకు కానీ కీడు కొరకు కాదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే
ఆరంభ దినాల్లో ఎంతైతే ప్రతికూలంగా ఉందో, చివరిలో తిరిగి అన్ని జనులు సైతము ఆయన యేసు నిజమైన దేవుడని ప్రకటించగలిగే ఘనతలోనికి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అది దేవుని కార్యం. కనుక మన జీవితంలో ఎప్పుడైనా సరే ఆరంభంలో ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని వాక్యానికి విరుద్ధంగా తలస్తాం, యోచిస్తాం, క్రియ చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో వెంటనే మనం ఏం చేయాలి? 100% నమ్మాల. 100% నమ్మాల. మీకు ఒక మాట చెప్పాను. యోసేపు నమ్మినాడు, ఆమెను చేసుకున్నాడు సంతోషంగా. వారు ప్రభును లోకంలో మరి వచ్చేలాగా చూసుకున్నారు. అదే సౌలు దావీదు విషయం ఎగ్జాంపుల్ మీకు చెప్తూ వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ? వారిద్దరు కూడా అభిషేకింపబడిన వారు. వారు కూడా అభిషేకింపబడిన వారు అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? అభిషేకించబడిన దావీదును, మేలు చేసిన దావీదు చంపడానికి వెంటాడుతున్నారు. అవునా? అలాంటి లక్షణాలు మనం ఉండకూడదు. యోసేపు యొక్క లక్షణాలు మనం ఏ కలిగి ఉన్నాయో, ఏ విధంగా ఆయన మార్చబడ్డాడో ఆ రకమైన తీర్మానంలోకి నడిపించబడాలి. సౌలు వలె మనం వచ్చామంటే మరి సౌలు ఏమైపోయాడు? అంతం ఎట్లు ముగించాడు? శత్రువుగా వెంటాడిన సౌలు యుద్ధంలో వెళ్ళి సౌలు కుమారుడు ఏమైపోయారు? ఎంత నష్టపోయాడు. అవునంటారా లేదా? నిత్య శిక్షకు పాత్ర అయిపోయాడు. అలాంటి శిక్షలోనికి మనం ఎన్నడూ కూడా రాకుండా ఉండడానికి ఏం చేయాలా? ప్రభు మాట్లాడుతున్న వెంటనే ఏం చేయాలా? సరి చేసుకోవాలి, క్షమాపణ వేడుకోవాలి. పొరపాటు చేశాను ప్రభా, మరి తెలియక చేసినా కూడా క్షమించబడతాం. పౌలు అంటాడు, తెలియక నేను ఎన్నో కీడు చేశాను క్రైస్తవులు, అనేకులను చెరసాల్లో వేయించాను, మరి చంపించాను, మరి వారందరికీ కారణమైన నన్ను దేవుడు రక్షించాడు. అందుకే చివరి ఏమంటాడు? తెలియక చేసినాను కనుక నన్ను క్షమించినాడు అన్నాడు. అవును లేదా? కనుక మనము క్షమాపణ పొంది నిత్య జీవానికి వారసం కావాలి, కానీ శపించబడి నరకానికి వెళ్లకుండా చూసుకోవాలి. దీని ఆధారం చేసుకొని మనం సరి చేసుకొని వాక్య పరీక్షించుకొని మళ్ళీ పాల్పొందుతాం.